హలో అండి, మీరు ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ ఉన్నాం. ఏంటి రిషిత్ ఇలా రెడీ అయ్యావు? సూర్యవా? ఓ, మనం సరిపోదా శనివారం మూవీలో హీరోగా నువ్వు? అవునా? ఏది చూడని? ఓహో, నువ్వేనా రిషిత్వి? హాయ్ అండి, మేమైతే సరిపోదా శనివారం మూవీ చూసేసి వచ్చాము. సో ఫస్ట్ డేనే చూసాము. ఆబ్వియస్లీ నాని ఫ్యాన్స్ కదండి, తప్పదు, మేము ఖచ్చితంగా ఫస్ట్ డే చూసేస్తాం, లేకపోతే చచ్చిపోతాం అనమాట. సో ఓవరాల్ గా మూవీ ఎలా ఉంది అండ్ మన నాని హిట్ కొట్టడా లేదా అనే విషయం మనం ఈ వీడియోలో డిస్కస్ చేసేద్దాం. మీరు కనుక మా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండి. ఆల్రెడీ చూస్తున్న వాళ్ళైతే మా వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేసేసేయండి. సో రుషిత్ నీకు ఎలా అనిపించింది మూవీ? ఓకే, ఏ పార్ట్ బాగా నచ్చింది? క్లైమాక్స్ బాగా నచ్చిందా? క్యాస్ట్ అయితే చాలా బాగున్నారండి, హీరో అండ్ హీరోయిన్. ఆబ్వియస్లీ నాని న్యాచురల్ స్టార్, అసలు చెప్పాల్సిన అవసరమే లేదు. నాని అయితే చింపేశారు అసలు. అండ్ హీరోయిన్ కూడా మోహన్ చాలా బాగా చేశారు. చాలా అంటే వాళ్ళు ఆల్రెడీ మనం ఆ పేరు ఆల్రెడీ చూస్తున్నాం గ్యాంగ్ లీడర్ మూవీలో. సో అట్లనే ఆల్మోస్ట్ అలాగే ఉంది. అండ్ షీ సో క్యూట్, ఇంకా క్యూట్ గా తయారైంది తనైతే. హీరోయిన్ చాలా బాగుంది. అండ్ అలాగే చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులు అయితే ఉన్నారండి. సో మూవీ అయితే చాలా ఫన్ ఫీల్డ్ ఉంది. అండ్ అలాగే యాక్షన్, మోస్ట్ ఎక్కువ యాక్షన్ ఉంది. సో నానిని కొంచెం రఫ్ యాంగిల్ లో అయితే చూస్తాం మనము. బట్ మోర్ ఓవర్ గా అయితే మూవీ చాలా బాగుంది. మనం నాని నుంచి ఎక్స్పెక్ట్ చేసే కామెడీ అండ్ దట్ బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ అయితే ఖచ్చితంగా మనం ఈ మూవీలో మళ్ళీ చూస్తాము. సో ఆఫ్టర్ సో మెనీ మూవీస్ మేబీ ఈ మూవీలో మనం మళ్ళీ చూస్తాం ఖచ్చితంగా నానిని అలాగా. అండ్ కమింగ్ టు డైరెక్టర్ వివేక్ ఆత్రేయ. సో ఆయన తీసిన మూవీస్ లో అంటే సుందరానికి కూడా చాలా బాగా హిట్ అయిందండి. సో చాలా కామెడీ ఉంటుంది ఆ మూవీలో కూడా. సో మనం మంచిగానే డైరెక్ట్ చేశారని చెప్పుకోవచ్చు. సో మూవీ అయితే చాలా బాగుందండి. అండ్ సాంగ్స్ వైజ్ అయితే ఓకే, సాంగ్స్ అంత క్యాచీ సాంగ్స్ ఏమంత అనిపించలేదు, కానీ బీజిఎం మాత్రం అసలు ఇరగ తీస్తారు. అసలు హీరో అండ్ విలన్ ఎలివేషన్ అప్పుడు మాత్రం మ్యూజిక్ అసలు చంపేశారు, అసలు చాలా బాగుండింది. సో నీకు ఎలా అనిపించింది మ్యూజిక్? ఓకే ఓకే ఉందా మ్యూజిక్? సో సాంగ్స్ అయితే ఓకే అండి. సో మనకి ఇంకా మూవీ టైటిల్ చూస్తానే మనకు అర్థమైపోతుంది అండి, ట్రైలర్ చూసినా కానీ మనకు అర్థమైపోతుంది. బట్ మోటివ్ అనేది మాత్రం చాలా బాగుంది. ప్లాట్ ఆఫ్ ద మూవీ చాలా బాగుందండి. ఎందుకు ఓన్లీ సాటర్డేస్ అనేది మాత్రం చాలా బాగుంది. అండ్ అది కొంచెం సస్పెన్స్. సో మేము ఖచ్చితంగా రివీల్ చేయం, మీరు మూవీ థియేటర్కి వెళ్ళి చూడాల్సిందే. ఇనీషియల్ గా కాకపోయినా కానీ బాగుంది. సో ధైర్యం అనేది నీ నుంచే రావాలి, అండ్ నీ కోపం అనేది బయట వాళ్ళకి భయం కలిగించేలా కాకుండా ధైర్యం కలిగించేలా ఉండాలి అనే మూవీ ప్లాట్ అయితే చాలా బాగుంది. సో ఖచ్చితంగా వర్త్ వాచింగ్ అండి. మూవీ థియేటర్కి వెళ్ళి ఖచ్చితంగా చూడొచ్చు ఈ వీకెండ్. మీరు అస్సలు డిసప్పాయింట్ చేయడు నాని ఈసారి మాత్రం. సో చాలా బాగుంది మూవీ. అంటే ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. అసలు మీకు ఒక్క పాయింట్ లో కూడా బోర్ ఫీల్ అవ్వరు, అది ఖచ్చితంగా చెప్తా. ఒకవేళ మీరు బోర్ ఫీల్ అయితే నన్ను కామెంట్స్ లో మాత్రం ఖచ్చితంగా నాకు చెప్పండి. బట్ సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేశారు అనిపించింది, క్లైమాక్స్ కోసం కొంచెం స్టోరీ డ్రాగ్ అయింది అనిపించింది. కానీ సెకండ్ హాఫ్ ఈజ్ ఆల్సో నైస్. బట్ ఫస్ట్ హాఫ్ అయితే అద్దరు కొట్టేశారు అసలుకి. మూవీ ప్లాట్ అయితే చాలా బాగుందండి. అండ్ క్లైమాక్స్ కూడా ప్రాపర్ క్లైమాక్స్ అండ్ ప్లాటింగ్ ఉంది. సో ఖచ్చితంగా మీరైతే మూవీని చూసేసేయండి. మూవీ చూసి వచ్చిన తర్వాత మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్ చెప్పడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఎ లాట్ ఫర్ వాచింగ్.